వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ప్రస్తుతం మనం శ్రీశైలం ఉన్న హైవేలో తాండ్ర గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతున్నవి. ఇక్కడ ఉన్న ఈ ప్రమాదాలకు ఈ మధ్యనే పోలీసులు బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఈ బారిగేట్స్ పర్మనెంట్ సొల్యూషన్ కాదు, ఇది తాత్కాలికమైందే. ఇక్కడ ఉన్న స్థానికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థానికులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ యాక్సిడెంట్ వల్ల మీకు ఇక్కడ బారిగేట్స్ ఏర్పాటు చేశారు కదా, ఏంటిది? దీనికి మీరు ఇంకా గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? నా పేరు బాలస్వామి, తాండ గ్రామం. మేము ఇంతకుముందు కోఆప్షన్ నెంబర్గా ఉన్నాం. ఇంకొకటి అతను మన వార్డ్ మెంబర్గా ఉన్నాడు. ఇట్లా పెద్ద మనుషులు ఇప్పుడు మన అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. మేము పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏంటంటే, గత 20-30 సంవత్సరాలుగా చూస్తున్నాం. చాలా మంది ఇక్కడ యాక్సిడెంట్లు, రోడ్డు కట్టుకోవడం మీద మంచిగా లేకపోవడము, రోడ్డు వంకరగా ఉండడము. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి ఇట్లా చాలా మంది చనిపోయారు. ఈ మధ్యలో ఈ సంవత్సరం నుంచే 10 నుంచి 12 మంది చనిపోయారు. ఇది డేంజర్ జోన్ కిందకే వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది నేషనల్ హైవే మన రూపొందించినప్పుడే ఇటు నుంచి చూడండి, అటు నుంచి చూడండి 35 డిగ్రీ కోణం చేస్తుంది. ఇది రోడ్ కట్టు కోణం కాడ దానికి సబ్వే ఉండకూడదు. ఎట్లా ఉండదు అంటే, ఈ రోడ్ కట్టు కోణానికి ఇట్లా అక్కడ నుంచి వచ్చేటప్పుడు టర్నింగ్ పాయింట్ లో ఇక్కడ తీసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే, ఊర్లకి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు అది కింద పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్లోగా వస్తుంటారు. ఈ మూమెంట్ లో స్పీడ్కి వెళ్ళే వెహికల్ ఏమైతే అక్కడ యథావిధిగా అక్కడ యాక్సిడెంట్ చేసే ప్రమాదం ఉంటది. అన్న, ఈ ప్రమాదాలను అరికట్టడానికే కదా నిన్న వచ్చిన పోలీసు ఈ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఏంటి అసలు మీకు ఈ బారిగేట్లు ఏర్పాటు చేసి పోలీసు వాళ్ళు ఇట్లా చేయడము దాదాపుగా తాత్కాలికమైన ప్రమాదాలను నిరోధించడమే. కానీ రాత్రిపూట చూసుకోకుండా తాగినా తడిపినా వచ్చిన వాళ్ళు, డ్రైవర్లు, 2 వీలర్స్ వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చనిపోయే ప్రమాదం మరీ ఎక్కువ ఉంటది. అట్లా కాకుండా ఇక్కడ నేషనల్ హైవే మీద చిన్న స్పీడ్ బ్రేక్లు ఏర్పాటు చేయాలి. అక్కడక్కడ స్పీడ్ బ్రేక్లు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మన సోలార్ నుంచి లైటింగ్, రెడ్ లైటింగ్ వస్తుంది. ఆ రెడ్ లైటింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడ డౌన్ ఉంటుంది కాబట్టి ఆ డౌన్ తక్కువ బ్రేక్లు వేసి ఇక్కడ పైన ఎక్కువ బ్రేక్లు వేసేసి శాశ్వత పరిష్కారం కోసానికి నేషనల్ హైవే వాళ్ళు దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. ఫస్ట్ ఏమంటే, ఈ నేషనల్ హైవేని ఫస్ట్ ఇట్లా స్ట్రేట్ గా తీసుకునేది ఉంటే స్ట్రేట్ గా తీసుకోకుండా, మరి ఎందుకో ఏమో కానీ స్ట్రేట్ గా తీసుకోకుండా ఏం చేసిందంటే 35 డిగ్రీలు వేసారు. అది 1 కిలోమీటర్ వరకు కనిపించదు కాబట్టి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మా గరీబోళ్ళు ఉన్నోళ్ళు అదేగా మనకు కూడా చాలా మంది చనిపోతారు. అందుకోసం కానీ ఈ ప్రమాదాలు నిరోధించడానికి నేషనల్ హైవే వాళ్ళు సొంతంగా ఒక డిసిషన్ తీసుకొని వాళ్ళ పరిధిలో స్పీడ్ బ్రేకర్లు వేసి ఇక్కడ యాక్సిడెంట్లు నిరోధిస్తారని మేము గ్రామం తరఫున కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లం అధికారుల దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా? ఇక్కడ ఉన్న ప్రాబ్లాన్ని మేము అధికారుల దృష్టికి ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఇంకా ఆ పరిధి మించి ఏమి ఎక్కువ తీసుకెళ్ళలేదు. అంతకుముందు మన నేషనల్ హైవే అథారిటీ నుంచి వచ్చిన రోడ్స్ ఏపీఎన్కి ఇంజనీర్ గారు ఇట్లా చెక్ చేసిరు కానీ వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చేసిరు అథారిటీ వాళ్ళతోటి. మాకు ఇంకొకటి ఏంటంటే, శ్రీశైలం ఎక్స్ రోడ్ నుంచి మొదలు పెడితే ఆమన్గాన్ వాళ్ళకు ఈ రోడ్కు కంకర్ ఇచ్చింది ఇట్లా మా ఇక్కడ DPL అని చెప్పేసి క్వారీ ఇక్కడనే పెట్టారు. అయినా కానీ మాకు ఇక్కడ మొత్తం మనకు ఫలాలను ఇచ్చే వృక్షానికి రాతి దెబ్బలు అన్నట్టు ఇక్కడ క్వారీ పెట్టి మొత్తం ఈ రోడ్డుకు మాకు మెటీరియల్ ఇచ్చిన ప్రాంతానికే ఇంత దుర్భరమైన స్థితి. హైదరాబాద్ నుంచి ఇంతవరకు చూస్తే రోడ్లో యాక్సిడెంట్లు మా ఊరు దగ్గరనే ఎక్కువ తప్ప వేరే ఊర్ల దగ్గర ఎక్కువ అయితలేవు. అందుకోసానికి ఇది మన డేంజర్ జోన్లకు తీసుకొని వెంటనే స్పందించి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు తొందరగా దీన్ని రిపేర్ చేపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది? మీరు ఈ మధ్య కాలంలో జరుగుతున్న యాక్సిడెంట్ ఎన్ని ప్రమాదాలు గురని ఎంతమంది చూసింది? దగ్గర 6 నెలల కాలంలో 10 మంది నుంచి 15 మంది దాకా చనిపోయారు. స్పాట్ డెడ్ యాక్సిడెంట్ అయితే ఇక్కడ. ఇప్పుడు ఈ నేషనల్ హైవే మీద శ్రీశైలం టర్నింగ్ లో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, బారికేడ్లు పెట్టినా ఒక వెహికల్ అయినా చిన్నగా అవుతుందా? ఇక్కడ ఎంత లేదని 100 స్పీడ్ లో అవుతుంది మేము. ఇప్పుడు ఈ రైతులంతా ఈ రోడ్ దాటి ఇక్కడ వెళ్ళాలి లోపలికి, అన్ని పంట పొలాలకు. అలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం అంటే మనం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తేనే కారు కానీ ఏదైనా లారీలు కానీ ఏదైనా స్లో అయి మూవ్ అవడానికి టైం పడుతుంది. కాబట్టి మనకు ప్రమాదాలు తక్కువ జరగడానికి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే శాశ్వతమైన పరిష్కారం తీసుకోవాలని ఇక్కడ స్థానికులు ఇంకా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే మేము రాత్రింబవళ్ళు ఇక్కడ మా పంట పొలాలన్నవి రోడ్డు క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఈ బారిగేట్స్ వల్ల ఏ వెహికల్ కూడా ఇలాంటి స్పీడ్ తగ్గట్లేదు.
సో ఈ బార్గేట్స్ అనేది తాత్కాలికం, మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. కనీసం మాకు ఇటు 2 అటు 2 స్పీడ్ బ్రేకర్లు చేసి కంట్రోల్ అంటే మరీ 0 వరకు వచ్చే వెహికల్స్ ని ఇట్లా అది తీసుకురావాలి, సిస్టమ్ తీసుకురావాలని ఇక్కడ స్థానికులు వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.